ఆర్యవైశ్యులు సమాజ సేవకులుగా పనిచేస్తుంటారని, నిత్యం ప్రజలకు ఏదో విధంగా తమ వంతు సేవ చేయడానికి ముందుకు వస్తారని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అత్యంత పవిత్రమైన జన్మ ఆర్యవైశ్యుల జన్మ ఉత్తమమైనదని, అందరూ ఆర్యవైశ్యులను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవ చేయాలని నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జనరల్ గా మీరు ఒకసారి చూస్తే వైశ్య కమ్యూనిటీలో చాలా చారిటీ ఉంటుంది. మీరు ఎవ్వరి ఆస్తులపైన ఆధారపడరు. సమాజం కోసం అవసరమైతే త్యాగాలు చేస్తారు తప్ప ఎప్పుడు కూడా వేరే వాళ్ళ ఆస్తుల కోసం లేకుంటే వేరే విధంగా 10 రూపాయలు దోచుకోవాలనే ఆలోచన మీకు ఎవ్వరికి ఉండదు. మీరు చేసే పనంతా కూడా ఒక పద్ధతి ప్రకారం వ్యాపారం చేస్తుంది. కంపెనీకి లాభం వస్తే నేను ఉంచుతాడు, లేత ఏమిటి బంధం, ఐదేళ్ల బట్టి పనిచేసాడు, అది ఏం పట్టించుకోవట్లేదండి. వెనక కిరాణం కొట్లు పెట్టుకున్న షావుకారులు ఇవ్వండి, వీళ్ళకంటే మహానుభావులు వాళ్ళు. నిజంగా ఆ కొట్లో గుమాస్తా ఉంటే ఎలా ఉన్నా సరే జీవితాంతం ఆ గుమాస్తాన్ని కాపాడేవారు, ఆయన పిల్లల్ని కాపాడేవారు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు వీళ్ళే చేసేవారండి. వైశ్యులు వ్యాపారం చేసినంతకాలం ప్రపంచం అలాగే ఉంది. వాళ్ళకు దయా దృష్టి జాలి చేసేవారు. మనవాడు మనకు 10 ఏళ్ల పాటు పనిచేస్తున్నాడు, వాళ్ళ నాన్న కూడా పనిచేశాడు, అవి ఒక అనుబంధం. అసలు ఈ అనుబంధాలు లేవండి ఎక్కడ. కులాల పేరు మీద నిజానికి ఈ రోజున వైశ్య సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టేస్తా ఉన్నారు. ఎప్పుడు వైశ్యులు చేతికి సహాయం చేసేవాళ్ళు తప్ప వారి జీవితాన్ని వాళ్ళు చూసుకునే వాళ్ళు ఈరోజు ఒక్కరు ఎప్పుడు ఇబ్బంది లేరు, ఆశించరు. అలాంటి వైశ్య సామాజిక వర్గాన్ని మీరు ఇబ్బందులు పెడతా ఉన్నారు. నేను చెప్తున్నాను, ఈరోజు వైశ్య సామాజిక వర్గానికి జనసేన మీకు అండగా ఉంటుంది. మూడవది, వైశ్యుడున్నాడు. వైశ్యుడికి ఏమిటయ్యా స్వధర్మం అనంటే దానం. అందుకనే చారిటబుల్ నేచర్ వాళ్ళకి బాగా పెట్టింది శాస్త్రం. అందుకని మీరు సత్యనారాయణ వ్రత కథలు చూడండి, ఏ వ్రతాలు చూసినా దాంట్లో ఈ షావుకారు గారు ఇచ్చేశారు, అది అలా పోయింది, తర్వాత దానం చేశాడు, మళ్ళీ వచ్చింది. ఈ కథలన్నీ పురాణాల్లో ఉన్నటువంటివన్నీ కూడా ఈ షావుకారులంతా కూడా ఈ వైశ్య జాతి ఏదైతే ఉందో, ఈ వైశ్య కమ్యూనిటీ, దే ఆర్ బౌండ్ టు డూ ఏ చారిటీ.